క్రీస్తునామమున మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. యేసు ప్రభు శోధింపబడిన రెండవ విధానమును ఇక్కడ ఈ లేఖనమందు మనం చదువుకున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని ఈ లోకంలో ఉన్న పాపాన్ని 3 భాగాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆకలి అనేది శరీరాశ. ఇక్కడ జీవపు డంబము అనే దాంట్లో సాతాను పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే, మొదటి శోధనలో కూడా అదే పదం వాడాడు సాతాను. నువ్వు దేవుని కుమారుడవైతే, నిన్ను నీవు ఉప్పొంగేటట్టుగా చేసేది సాతాను యొక్క ఆలోచన. నిన్ను నీవు రుజువు చేసుకోవాలని నిన్ను ప్రేరేపించేది సాతాను యొక్క ఆలోచన. నేనేంటో చూపించుకోవాలి, దానికోసం ఏదైనా చేస్తాను అని నిన్ను నీవు పురికొల్పుకుంటే సాతానుకు లోబడినట్లే. యేసు ప్రభువుని సాతాను తనకు తాను గర్వించున్నట్లుగా, అతిశయించున్నట్లుగా, తన గొప్పతనాన్ని తాను రుజువు చేసుకునే ప్రయత్నం చేయాలని ప్రేరేపించాడు. కానీ యేసు ప్రభు విషయంలో సాతాను ఓడిపోయాడు. జీవపు డంబమునకు యేసు ప్రభు చోటు ఇవ్వలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది తన ఘనత కొరకు కాదు, తండ్రిని ఘనపరచడానికి. తన కోసం తానేమీ చేసుకోలేదు. కానీ ఈ యేసు ప్రభు శోధింపబడిన ఈ రెండవ సందర్భంలో నుండి మనం చాలా పాఠాలు నేర్చుకోవలసినవి ఉన్నాయి. మొదటి శోధన ఆయన అరణ్యములో ఉన్నప్పుడు జరిగింది. అక్కడ తినడానికి ఇంకా వేరే ఆహారం ఏమీ లేదు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇప్పుడు స్థలం మార్చాడు సాతాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, యేసు ప్రభు అరణ్యంలో లేడు, ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి తీసుకొని పోబడ్డాడు. ఆ పట్టణములో దేవాలయ శిఖరమునకు ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ నిలువబెట్టి సాతాను శోధిస్తున్నాడు. ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. సాతాను ఒక ఏరియాలో మనము శోధనకు లొంగకపోతే ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఒక పరిస్థితుల్లో మనం లోబడకపోతే ఇంకొక పరిస్థితి దగ్గర తీసుకెళ్తాడు. వాడికి తెలుసు, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరైనా పడతారు కదా, డబ్బు దగ్గర కాకపోయినా పేరు ప్రఖ్యాతుల దగ్గర పడతారు కదా, అక్కడ కాకపోయినా ఇంకొక దగ్గర పడతారు కదా అని వాడు ఎన్ని అవకాశాలు ఉంటాయో అవకాశాలన్నిటినీ వాడుకొని నిన్ను శోధించాలని ప్రయత్నం చేస్తాడు. ఒక శోధన గెలిచాను కదా, అయిపోయింది, ఇక సాతాను నా జోలికి రాడు అని ఎవరు అనుకోకూడదు. పోరాటం జీవితకాలం అంతా ఉంటుంది. యేసు ప్రభు శోధింపబడింది ఈ మొదటి సందర్భంలోనే అనుకుంటారు చాలామంది. ఆయన పరిచర్య మొత్తము ఆయన శోధింపబడుతూనే వచ్చాడు. ఆయన శిలువ మీద మరణం పొందేంత వరకు కూడా శోధింపబడుతూనే ఉన్నాడు. శోధన ఒక్కరోజుతో అయిపోయేది కాదండి. సాతాను అంత ఈజీగా ఎవరిని విడిచిపెట్టాడు. ఒకసారి గెలిచాను కదా అని సంతృప్తికరంగా ఉండకండి. అది ఒక మెట్టెక్కావు అంతే. ఆ తర్వాత ఇంకా ఎన్నో మెట్లు నువ్వు అధిగమిస్తూ వెళ్ళాలి. సాతాను ఒకసారి ఓడిపోయాడు, అయినా ఊరుకోలేదు, రెండవసారి ప్రయత్నం చేశాడు. ఈసారి యేసు ప్రభుని ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. అరణ్యములో నుండి పట్టణములోనికి తీసుకెళ్ళాడు. దేవాలయము శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. దేవుని కొన్ని సన్నిధికి తీసుకొని వచ్చి కూడా శోధిస్తాడు సాతాను. ఎక్కడో అరణ్యములో విశ్వాసులందరికీ దూరంగా, సంఘానికి దూరంగా, ఎవ్వరూ చూడని స్థలంలో నువ్వు శోధింపబడతావు. కొన్నిసార్లు అందరున్న సంఘములో కూడా నువ్వు శోధించబడతావు.
ఎక్కడో కాదు, దేవుని మందిరములో కూడా నువ్వు శోధింపబడే అవకాశాలు ఉన్నాయి. సంఘములో కూర్చొని కూడా మన తోటి విశ్వాసుల మధ్య మనకు విభేదాలు కలగజేయగలడు సాతాను. శోధన అనేది ఎక్కడో లోకంలో ఉంటేనే వస్తుంది అనుకోకండి. చుట్టూ లోకాశలు ఉన్న దగ్గరే శోధన వస్తుంది అనుకోకండి. శోధన దేవాలయపు శిఖరం మీద కూడా వస్తుంది. సాతాను ఎక్కడైనా మనని శోధించగలడు. కానీ యేసు ప్రభు ఎక్కడ శోధింపబడ్డా విజయం సాధించాడు. అలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలో మాకు తెలియదు అనే పరిస్థితుల్లో విశ్వాసం ఉండకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా అపవాదిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈసారి సాతాను ఎలా శోధించాడో చూడండి. యేసు ప్రభు మొదటిసారి వాక్యము చేత సాతాన్ని ఎదిరించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. వాక్యాన్ని ఉపయోగించగానే సాతాను కూడా అదే టెక్నిక్ని వాడాలనుకున్నాడు. ఓహో, వీళ్ళతో పోరాడాలంటే మామూలుగా పోరాడితే సరిపోదు, వాక్యం ఎరిగిన వారిని వాక్యంతోనే గెలవాలి అనుకుంటాడు సాతాను. సాతాను కూడా బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని వాడుకున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. వాక్యంలో నుండే ఎత్తి చూపించగానే ఒకవేళ నామకార్థ క్రైస్తవులంగా ఏదో పైన భక్తిని చేసుకుంటూ అక్కడక్కడ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆలోచన వాక్యానుసారమైనదే కదా అనిపిస్తుంది. దేవదూతలు కాపాడుతారన్న వాగ్దానం ఉంది కాబట్టి దూకేద్దామా? చాలామంది వాక్యము చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ సాతాను వాక్యాన్ని ఎలా వక్రీకరించి వాడుకుంటాడో తెలియని పరిస్థితి. దీన్ని దుర్బోధ అంటాను నేను. బైబిల్లోనున్న వచనాలే తీసుకుంటాడు సాతాను. బైబిల్లోని వచనాలనే మనము తప్పుత్రోవ నడిపించడానికి దాని భావాన్ని, దాని సందర్భాన్ని మార్చేసి సందర్భానికి అనుసారంగా దాని వివరణ ఇవ్వకుండా దాని కాంటెక్స్ట్కి వ్యతిరేకంగా సాతాను మనకు ఆ వాక్యాన్ని ఎత్తి చూపించి మనని తప్పు మార్గంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు దూకితే దేవదూతలు కాపాడతారు. ఆ వాక్యం అలాగే ఉందా? నువ్వు దూకు, నేను దేవదూతలకు ఆజ్ఞాపిస్తాను, కాపాడుతాను అని ఉందా? వెంటనే యేసు ప్రభు దానికి ఇచ్చిన సమాధానం, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. దేవుణ్ణి శోధించకూడదు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఇలా దూకి దేవుడు కాపాడతాడో లేదో చూస్తాను అని దేవుని శోధించద్దు ఎవరు. ఇక్కడ కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది కదా. సాతాను, నువ్వు నన్ను శోధిస్తున్నావు, దేవుని శోధించొద్దని నీకు తెలియదా అని యేసు ప్రభు తన దైవత్వాన్ని రుజువు చేసుకుంటున్నాడని కొంతమంది అనుకుంటారు. దాని వ్యాఖ్యానం అది కాదు. నేను ఒకవేళ ఈ ఎత్తైన స్థలంలో నుండి దూకితే నా తండ్రిని నేను శోధించిన వాడిని అవుతాను. నా తండ్రిని శోధించకూడదు. ఇక్కడ యేసు దైవత్వాన్ని గురించి చెప్పబడిన మాట అది కాదు. యేసు ప్రభు కోట్ చేసే ఆ వచనం యొక్క భావం ఏంటంటే, మనం ఎవరము కూడా పరలోకమందున తండ్రిని శోధించకూడదు, పరీక్షించొద్దు ఆయననే. నేను దూకుతాను, దేవుడు కాపాడుతాడో లేదో చూస్తాను. నేను కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి మట్టుకుంటాను, అది నాకు తగలకుండా ఉంటుందేమో చూస్తాను. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్నాడు కాబట్టి నేను కరోనా పేషెంట్స్ ఉన్న దగ్గరనే పడుకుంటాను, అక్కడనే తింటాను. కొన్నిసార్లు విశ్వాసం అవసరమే, కానీ వాక్యానికి సంబంధించిన జ్ఞానం సరిగా లేకపోతే ఇదే వాక్యాన్ని సాతాను వాడుకొని నీకు నష్టాన్ని కలుగజేసే ప్రయత్నం చేస్తాడు. నీకేం కాదు, దేవుడు కాపాడతాడు కదా, నీ దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, వెళ్ళు, ఏం కాదు, ఏం మాస్కులు లేకుండా వెళ్ళండి, ఏం శానిటైజర్ లేకుండా వెళ్ళండి, ఏం కాదు, మీ దేవుడు కాపాడతాడు కదా. ఇలా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కాపాడాడు అంటే కాపాడతాడు, కానీ బుద్ధిహీనంగా నువ్వు వెళ్ళి దేవుని టెస్ట్ చేయొద్దు. దేవుడు ఎన్నో సందర్భాల్లో కాపాడాడండి. ఎంతోమంది కరోనా పేషెంట్స్కి వ్యక్తిగతంగా నేను వెళ్ళాను, వారి కొరకు ప్రార్థన చేశాను. కరోనా పేషెంట్స్ యొక్క సమాధి కార్యక్రమాలకు వెళ్ళాను. అవసరతను బట్టి వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలలో వారిని పట్టుకోవాల్సి వచ్చింది, ఆ డెడ్ బాడీస్ని కూడా పట్టుకోవాల్సి వచ్చింది. ఏం కాలేదు,
కానీ ఏం కాదు కదా అని చెప్పేసి నేను తెగించి వెళ్తే దేవుని పరీక్షించినట్టు అవుతుంది. అవసరతను బట్టి, పరిస్థితిని బట్టి ఆ పని చేసినప్పుడు ఎలాంటి తెగులు సమీపించలేదు. కానీ ఏం కాదులే అని చెప్పేసి అవసరతను మించి నేను వెళ్ళి ఏదైనా చేస్తే వాక్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించిన వాడిని అవుతాను, దేవుని శోధించిన వాడిని అవుతాను. తెగించి వాక్యాన్ని అపార్థం చేసుకొని వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాను అనుకుంటూ తప్పు చేసే పరిస్థితులు ఉంటాయి. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నేను అన్నాను, సాతాను ఎప్పుడు కొత్త పద్ధతులనేమి ఉపయోగించడు. గతంలో ఏ విధంగా శోధించాడో ఇప్పుడు అలాగే శోధిస్తాడు, భవిష్యత్తులో అలాగే శోధిస్తాడు. ఇదే డైలాగ్స్ ఉంటాయి మీరు సాతాను శోధించేటప్పుడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో క్రైస్తవేతరులు, క్రీస్తుని ద్వేషించువారు క్రైస్తవులని హేళన చేస్తూ మాట్లాడే మాటల్లో ఒకటి ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు యేసు ప్రభు చేసిన వాగ్దానం ఇక్కడ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి 18వ వచనం వరకు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన కనబడతాయి? ఎంతమంది యేసు ప్రభువుని నమ్మారు? అందరం నమ్మాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. సమస్య ఏం లేదు, వెళ్ళగొట్టిన అనుభవాలు చాలామందికి ఉన్నాయి. కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు మాట్లాడే అనుభవం కొద్దిమందికి ఉంది. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఈ రెండిటి దగ్గర సమస్య వస్తుంది. యేసయ్యను నమ్మారు కదా మీరు, పాములను ఎత్తి పట్టుకుంటారా? మరి ఒక పామును పట్టుకొని చూపించండి. ఈ మాటకు ఒక ఆయన, ఒక సేవకుడు, బైబిల్లో దేవుడు చెప్పాడంటే అది 100% సత్యం. పాములను ఎత్తి పట్టుకొందురు అంటే పాము మనని ఏం చేయదనే కదా ఉద్దేశం. దాన్ని మన అధీనంలోనికి తీసుకుంటాం, అది మనని ఏం చేయలేదు అని దేవుడు వాగ్దానం చేశాడని చెప్పేసి టీవీ లైవ్ షోలో ఒక విషపూరితమైన సర్పాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద వాక్యాన్ని చెప్పుకుంటూ ఈ వాక్యాన్ని ఎత్తి చూపించి ఆ పామును మెడలు వేసుకున్నాడు. అది ఒకేసారి కాటేసరికి అదే స్టేజ్ మీద పడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరికి మహిమ వచ్చింది? ఎవరికి ఘనత వచ్చింది? ఎవరికి అవమానం వచ్చింది? వాక్యానిది తప్ప వాక్యం విషయంలో అపవాది చేసిన శోధనకైనా ఎలా పడిపోయాడో చూడండి. చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు. మరి బైబిల్లో ఉంది కదా అని అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? దేవుని నమ్మిన బిడ్డలు ఆయన సువార్త సేవలో ఆయనను గూర్చి లోకానికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సర్పములన్నీ కూడా దురాత్మలతో పోల్చబడ్డాయి. అన్నిటిపైన నేను మీకు అధికారాన్ని ఇచ్చాను, అన్నీ మీకు లోబడేటట్టుగా చేస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఇక రోడ్డు మీద వెళ్తున్న ప్రతి పామును పట్టుకొని మెడలేసుకోమని కాదు దేవుడు చెప్పింది. పాములను ఎత్తి పట్టుకుందురు అని అంటే సర్పము అనగా సాతానుకి ఎన్నో సందర్భాల్లో సాదృశ్యంగా ఉన్నాయి. మీరు నా కొరకు నిలబడినప్పుడు, నా పరిచర్యలో మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో దురాత్మ సమూహాలు వస్తాయి. వాటన్నిటిని మీ ఆధీనంలోనికి మీరు తీసుకుంటారు. అక్కడ ఇంకొక మాట రాయబడింది, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఒక ఆయన ఇలాగే సవాల్ చేస్తున్నాడు, మీ యేసు ప్రభు మాట మీద మీకు నమ్మకం ఉందా? బైబిల్లో వ్రాయబడిన మాటలు సత్యమని మీరు నమ్ముతున్నారా? అయితే మీకు పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తాను, తాగండి. ఇది తాగి మీరు బ్రతుకుతప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. మీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు అన్నారు కదా. మరి తాగండి, తాగి బ్రతికితే మేమందరం నమ్ముకుంటాము. ఆవేశపడిపోయి తాగారు. సేమ్ సాతాను యేసు ప్రభుని శోధించినట్టే ఈ వచనాలు కూడా. మీరు తాగితే నేను శోధనను తప్పిస్తాను అనలేదు అక్కడ యేసు ప్రభు. సువార్త పరిచర్యల్లో ఎంతోమంది మిషనరీస్ని చంపడానికి ఎన్నో ప్రాంతాలలో విషపూరితమైన ఆహారాన్ని పెట్టి ఎంతోమంది సేవకులను చంపాలని చూచిన దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చాడు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఆయన అనుభవం నుండి చెప్పాడు. ఆయన ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేయడానికి వెళ్ళినప్పుడు సువార్త సేవని ఆటంకపరిచే కొందరు ఆయనని మంచి ప్రేమతోనే ఇంటికి ఆహ్వానించి విషపూరితమైన ఆహారాన్ని పెట్టారు. ఒక పాము నుండి తీసిన విషాన్ని
ఆయన ఆహారంలో కలిపి ఆయన చచ్చిపోవాలని ప్రయత్నం చేశారు. ఆహారం తిన్నాడు, బాగానే ఉన్నాడు, ఇంకా ఎదురు చూస్తున్నారు, ఇంకా పడిపోవట్లేదేంటి, ఇంకా నోట్ల నుండి బురుగు రావట్లేదేంటి, ఇంకా ఏంటి ఈయన చనిపోవట్లేదని ఎదురు చూస్తున్నారు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, ఆయనకేం కాలేదు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసును పొంది ఆ తర్వాత ఆ సేవకుని పిలిచి చెప్పారు, అయ్యా మిమ్మల్ని చంపాలని మీకు విషపూరితమైన ఆహారాన్ని పెట్టాం, మీకేం కాలేదని. దేవుడు ఆశ్చర్యరీతిగా తన వాగ్దానం నెరవేర్చుకుంటూనే ఉన్నాడు. అలాగని చెప్పేసి ఈసారి విషపూరితమైన ఆహారం తీసుకున్నాడు, ఇప్పుడు నాకేం కాదని సెకండ్ టైం ఆయన ట్రై చేస్తే చచ్చిపోయేవాడు. సో దేవుడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ మనం ఈ వాగ్దానం కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేయొద్దు. ఇక్కడ దూకుతా దేవదూతలు కాపాడుతారో లేదో, ఈ విషపూరితమైన తింటాను ఇది నాకేం కాదు అని దేవుణ్ణి శోధించాల్సిన అవసరము, శోధించకూడదు అసలు. సాతాను అప్పుడు ఎలా శోధించాడో ఇప్పుడు అలాగే శోధిస్తాడు. నువ్వు ఏసే మాట ఇది సత్యం అని నమ్మితే ఈ విషయం దాగు, నమ్మితే ఈ సర్పాన్ని ఎత్తి పట్టుకో అని సవాల్ చేస్తున్నారు లోకం. అలా సవాల్ చేసే వాళ్ళందరి లోపల సాతాను స్పిరిట్ పనిచేస్తుందని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇలా సవాల్ చేస్తారో, మీకు నిజంగా మీ దేవుడైతే, నిజంగా మీకు ఇంత ధైర్యం ఉంటే, నిజంగా ఈ మాట మీద మీకు నమ్మకం ఉంటే ఇలా చేసి అప్పుడు నిరూపించండి అని ఎవరైనా అడుగుతున్నారనంటే వారి లోపల లూసిఫర్ ఆత్మ పని చేస్తుంది, అపవాది యొక్క ఆత్మ పని చేస్తుంది. వారి లోపల అపవాది ఆత్మ పని చేస్తే మన లోపల ఎవరు ఆత్మ పని చేయాలి? యేసు యొక్క ఆత్మ పని చేయాలి, పరిశుద్ధాత్మ పని చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన లోపల కార్యం చేస్తాడో యేసు ఎదిరించినట్టే మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. సో దేవుని వాక్యాన్ని వక్రీకరించి చేసే బోధలన్నీ కూడా ఈ రకమైనవే. రెండవ శోధన ఏంటంటే దుర్బోధ. రెండవ శోధన అది నిన్ను నీవు అతిశయించేటట్టుగా చేయాలని సాతాను చేసే శోధన జీవపు డంబము అన్నాను. అది మొదటి శోధనలో కూడా అదే మాట రాయబడి ఉంది, నీవు దేవుని కుమారుడవైతే అని. రెండవ శోధనలో కూడా నీవు దేవుని కుమారుడవైతే రుజువు చేసుకునే ప్రయత్నం చేయి అని సాతాను శోధిస్తాడు. అలాంటి శోధనలకు మనం ఎప్పుడు కూడా గురి కాకూడదు. ఇక్కడ యేసు ప్రభు మరలా ఆన్సర్ చేసేటప్పుడు ఆయన సొంత మాటలు ఏమి ఉపయోగించలేదు. ఏం మాటలు వాడాడు? మరలా లేఖనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది అంటే వాక్యంతోనే పోరాడుతున్నాడు. ఇక్కడ వాక్యము ఖడ్గముగా పోల్చబడి అపవాది పైన విజయం సాధించడానికి ఒక బలమైన ఆయుధంగా పనిచేస్తుంది. సో ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుణ్ణి పరీక్షించకండి. దేవుని అంటే రక్షింపబడక మునుపు తెలియక కొంతమంది చేస్తారు. దేవా నువ్వు నిజంగా దేవుడవు అయితే ఈ బిడ్డను స్వస్థపరచు, నిజంగా నువ్వు దేవుడవు అయితే నాకు ఉద్యోగాన్ని ఇప్పి, నిజంగా నువ్వు దేవుడవు అయితే అనే మాట అన్యజనులు పలుకుతారు. దేవుడు వారి యొక్క దయనీయమైన స్థితిని చూసి కొన్నిసార్లు కనికరించి తానెవరో రుజువు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి రుచి చూచి దేవుణ్ణి ఎరిగి రక్షింపబడిన తరువాత ఏ విశ్వాసి ఎప్పుడు కూడా నువ్వు దేవుడవైతే నాకు ఈ పని చేయి, నువ్వు దేవుడవైతే నన్ను కాపాడు, నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నాకు ఇది చేయి అనే మాట దేవునికి చాలా కోపం తెప్పిస్తుంది. దేవుణ్ణి ఎరగని వారు ఆ మాట పలికితే దేవుడు కనికరం చూపిస్తాడు. కానీ నువ్వు దేవుని శక్తిని ఎరిగి ఆయన రక్షణ ప్రణాళికలో అడుగుపెట్టి అక్కడికి వచ్చి దేవుని నువ్వు సవాల్ చేసి నిజంగా దేవుడైతే నన్ను కాపాడతారు కదా, నిజంగా దేవుడు అయితే అనే మాట నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా, దేవుని మాట మీద అనుమానం రాకూడదు. దేవుని మాటని యందు విశ్వాసం ఉంచి ఆ లేఖనానుసారంగా మనం నడుచుకోగలిగితే అపవాది యొక్క ప్రతి సవాలుకి మనం ఆత్మానుసారంగా స్పందించగలిగితే శోధనలపైన జయము సాధించగలుగుతాం. సో అపవాది ఒక శోధన అయిపోగానే విడిచిపెడతాడు అనుకోకండి. ఒకటి అయిపోగానే ఇంకొకటి వస్తుంది. ఒకటి గెలిచాం అని ఆగిపోకండి, రెండవ దాని కొరకు సిద్ధపడదాం. ఒకటి గెలిచాం అన్న స్థలంలో అదే ప్లేస్లో సాతాను శోధించాడు, ఇంకొక స్థాయికి తీసుకెళ్తాడు. నువ్వు డబ్బు దగ్గర పడిపోకపోవచ్చు, కానీ మద్యం దగ్గర పడవచ్చు కదా. కొందరు మద్యం దగ్గర పడరు, పేరు ప్రఖ్యాతుల దగ్గర పడవచ్చు కదా. సాతానుకు తెలుసు నిన్ను ఏ రూపకంగా అయినా పడేయాలి, ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర. నువ్వు బయటపడవు కదా, అయితే చర్చిలో పడేస్తాను. కొందరు చర్చిలో పడరు, ఇక్కడ అంత భక్తి వేషం అంత ఈజీగా దాన్ని పోగొట్టుకోరు, బయట ఈజీగా పడిపోతారు. సో సాతాను స్థలాలు మార్చి శోధిస్తాడు, పరిస్థితులను మార్చి శోధిస్తాడు, వాక్యాన్ని వక్రీకరించి శోధిస్తాడు. ఎలా శోధించినా దేవుని ఆత్మ మనలో పనిచేస్తే అన్నిటిపైన మన విజయాన్ని సాధించగలుగుతాం. సో యేసు ప్రభు యొక్క రెండవ శోధనలో నుండి ఇవి మనం నేర్చుకున్న పాఠాలు. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వెతపడిన ఈ వాక్యము అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి.
అపవాది ఎన్నిసార్లు మమ్మల్ని శోధించినా, ఎన్ని విధాలుగా మమ్మల్ని శోధించినా, ఎన్ని స్థలాలలో మమ్మల్ని శోధించినా, మేమందరము కూడా స్థిరంగా నిలిచి ఉండి చెక్కు చెదరకుండా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ జయ జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి. నీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించండి. ప్రతి దినము నీ ఆత్మను నడిపింపునకు లోబడుట మాకు నేర్పించండి. నీ మార్గములు మాకు తేటగా కనుపరిచి ఆ మార్గములు యందు మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి. కుటుంబ అక్కర్ల అవసరతలు తీర్చండి. ప్రతిదినము నీతో కలిసి జీవిస్తూ నీకు సన్నిహితులముగా మారే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.